ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టొమాటో ధరలు పాతాళానికి చేరిపోతున్నాయి. రైతులు ఎకరాకు 2 నుంచి 3 లక్షలు నష్టపోతున్న పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏర్పడింది. ధరల పతనంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పడమటి మండలాల్లో విస్తారంగా టమోటా పంట సాగవుతుంది. అయితే గత ఏడాది కొంత రైతులకు ఆశాజనకమైన లాభాలు రాగా ఈసారి మాత్రం దారుణంగా ధరలు పడిపోయినాయి. కిలో 3 నుంచి 4 రూపాయలు అమ్మడంతో రైతులు కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం మనం పలమనేరు మార్కెట్లో ఉన్నాము. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఎన్ని ఎకరాల్లో వేశారు పంట? ఎంత తెచ్చారు ఈరోజు? 1.5 ఎకరం వేసినాము. ఎంత వచ్చింది పెట్టుబడి? 2 లక్షలు వచ్చింది. 15,000 చేతికి వచ్చినది. 15,000 చేతికి. ఈరోజు ఎన్ని క్రేట్లు తెచ్చినారు? ఈరోజు 50 క్రేట్లు తెచ్చినాము. ఎంత ఉంది రేటు? 30 రూపాయలు అమ్మినది బాక్స్. బాక్స్లో ఎన్ని కేజీలు ఉంటుంది? 15 కేజీలు వస్తుంది బాక్స్. ట్రాన్స్పోర్ట్ 10 రూపాయలు వేసుకొని వచ్చాను. 10 రూపాయలు లగేజ్ 3 రూపాయలు. 30 రూపాయలకు 3 రూపాయలు లగేజీ. కిలో 3 నుంచి 2 రూపాయలు అమ్ముతున్నారంటే ప్రతిరోజు పలమనేరు మార్కెట్లో మనం చూస్తే ఏకంగా 60,000 బాక్సులు ఈ విధంగా వస్తాయి. ఇక్కడ నుంచి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పట్టణాలకు ఎగుమతి అవుతాయి. ఇటు పలమనేరు, పొంగనూరు నియోజకవర్గాలకు సంబంధించి వేలాది ఎకరాల్లో రైతులు టమోటా పంట సాగు చేస్తున్నారు. ప్రతి చోట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2 ఎకరాలు టమాటా వేసి పెట్టుబడి 3 లక్షలు. ఇప్పటి వరకు ఎంత వచ్చింది? ఇప్పటి వరకు ఏం రాలేదండి. చేతి నుండి పడింది. ఏం ప్రభుత్వం ఏమన్నా వచ్చింది సపోర్ట్? ఏం లేదు, ఏం రాలేదు. కనీసం ఎవరన్నా అధికారులన్నా వచ్చారా? ఎవరు రాలేదు. మొత్తం మీద ఒక లాటరీ లాగా టమోటా వ్యవసాయం చేరిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలి, లేకపోతే టమోటాకు ప్రత్యామ్నాయం చూపించాలి, లేక రైతులకు ఒక మార్కెటింగ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. ఉద్యానవన శాఖ పంటలు ఏ విస్తీర్ణంలో ఎంత సాగు చేయాలన్న విషయాన్ని మార్కెటింగ్ క్షేత్రస్థాయిలో రైతులకు తెలియజెప్పాల్సిన ఉద్యానవన అధికారులు కనీసం ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే గత 5 సంవత్సరాల కాలంలో కేవలం 1 సంవత్సరం మాత్రమే రైతులు కొంత మిగులు సాధించారు. ప్రతి ఏడాది రైతులు ఆర్థికంగా నష్టపోవడం తప్ప దీంతో టమోటాలో మాత్రం మిగిలింది లేదు. ఒక టమోటా ఒక జాక్పాట్ జూదంలాగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయి పర్యటనలు చేసి అసలు రైతులు ఎందుకు నష్టపోతున్నారు, ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలన్న వివరాలను కానీ ఒక టైం షెడ్యూల్ను కానీ కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, పలమనేరు మార్కెట్ యార్డ్ నుంచి.